యూనిక్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ మూవీ డెవిల్ జస్ట్ ఇప్పుడే చూసా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఈనాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. నందమూరి కళ్యాణ్ రామ్ యాక్టింగ్ లో చాలా స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు, కానీ తనకి రీసెంట్ గా ఒక బిగ్గెస్ట్ హిట్ గానీ ఒక మంచి ఫిల్మ్ గానీ పడలేదు. కానీ ఈ డెవిల్ తో తను ఆ మార్క్ రీచ్ అయిపోయాడు. ఫస్ట్లీ ఈ మూవీలో మనం పాజిటివ్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిల్మ్ లో ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి స్టోరీ. ఆ స్టోరీ ఎంత ఇంటెన్స్ గా ఉందంటే చూస్తున్నప్పుడు మనకి ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏం జరిగింది అని చెప్పి చాలా ఇంటెన్స్ గా డ్రైవ్ చేశారు. సో స్టోరీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. ఈ ఫిల్మ్ లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్ని రివీల్ చేసే పోర్షన్స్ కానీ అండ్ ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లిన విధానం ఆడియన్స్ ని చాలా గ్రిప్పింగ్ గా చాలా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ ఫిల్మ్ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగిన స్టోరీ కాబట్టి వాళ్ళు యూజ్ చేసిన టింట్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది. అండ్ పర్టికులర్లీ యాక్షన్ ఎపిసోడ్స్ లో బీజిఎం కానీ అండ్ హీరో ఎలివేషన్స్ బీజిఎం కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ వన్ మోర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ మూవీలో ట్విస్ట్లు. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లే మూవీని యావరేజ్ నుంచి సూపర్ హిట్ కి డ్రైవ్ చేసినాయి. సో అదొక మేజర్ పాజిటివ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ మీద చాలా బాగుంది. అండ్ పేరింగ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అండ్ కళ్యాణ్ రామ్ యాక్టివ్ పొటెన్షియల్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఫిలిం లో ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ చేసిన అన్ని ఫిలిమ్స్ కన్నా ఈ ఫిలిం తన కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పి నేనైతే చెప్తా. స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ తన స్టైలిష్ గా రిప్రజెంట్ చేసిన విధానం కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్ లో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ నెగటివ్ అండ్ సినిమా కొన్ని పోర్షన్స్ లో స్లోగా ఉంటుంది అండ్ ఫైట్స్ కూడా లెందీగా ఉంటాయి కొన్ని ఫైట్స్. సో అవే ఈ మూవీ నెగటివ్. అండ్ ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8.5/10. అండ్ ఈ ఫిల్మ్ ని మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడండి. మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కళ్యాణ్ రామ్ దగ్గర నుంచి ద బెస్ట్ ఫిల్మ్. అండ్ ఈ న్యూ ఇయర్ మీరు ఎండ్ చేయాలనుకుంటే ఈ ఫిల్మ్ తో మీరు ఎండ్ చేయండి. ఖచ్చితంగా మన న్యూ ఇయర్ ఒక బెస్ట్ ఫిల్మ్ తో ఎండ్ చేసి అన్నాయి కదా. సో అది ఫ్రెండ్స్ డెవిల్ ఫిల్మ్ రివ్యూ. సో మీరు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టాకిల్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.